ఆయనే తప్ప ఇంకెవరు కనిపించొద్దు, ఆయన నమ్మిన బంటులే ఉండాలి, లేదంటే ఆయన చెప్పినటువంటి కీలుబొమ్మలు కుర్చీలో కూర్చోవాలి, పక్కన ఖాళీ కుర్చీ వేయాలి. ఇది నియంతృత్వ పోకడబోతున్నారు. దానికి నిదర్శనమే రాఘవ్ చద్దా మీద కనీసం కారణం లేకుండా మైక్ బంద్ చేయాలని చెప్పేయడం ఇది దారుణమైనటువంటి విషయం. పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం సమాధానం చెప్పుద్ది? సార్ ఒకటి, పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే తను వచ్చారా, ఆమ్ ఆద్మీ పార్టీ కండవా కప్పుకోకుండానే తను ఓన్ గా రాలేదు. ఈ రోజు రాఘవ్ చడ్డా ఎవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అని చెప్పేసి తెచ్చుకున్నాడంటే పార్టీ తనకు అవకాశం ఇచ్చింది. అదే విధంగా లీడర్స్ అందరూ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీని వచ్చేసి ముందుకు తీసుకొచ్చే విధానంలో ఉండాలి. పార్టీ కార్యకర్తలకు కూడా వచ్చేసి తను సపోర్టింగ్ గా ఉండి పని చేయాలి అన్నప్పుడు తను చెయ్యలేదు. ఆ రోజున ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనకు ఉంది. ఓన్లీ తను ఒక్కడు ఎదగడానికి కాదు కదా, ఎవరు పర్సనల్ గా ఎదగడానికి వచ్చేసి పాలిటిక్స్ అనేది ఇప్పుడు నువ్వు ఒకటి అంటే పార్టీని వాడుకుంటావు, పార్టీ పర్సన్స్ జైల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ పర్సన్స్ వచ్చేసి ఆ పార్టీని కాపాడుకోవడానికి కూడా నీకు అంతే వచ్చేసి బాధ్యత ఉండాలి. ఓన్లీ నిన్ను నువ్వు ఎదుగుదల కోసం ఓన్లీ పార్టీని వాడుకుంటా ఉంటే అది ఒక్కటే, అది సంస్కారం కాదు కదా సార్. అంటే ఒక మాట పార్టీ సిద్ధాంతాలతోని పైనకి వెళ్ళాలి. ఓన్లీ నేను పార్టీని వాడుకొని నేను మాత్రమే ఎదుగుతా, పార్టీ కోసం నేను వచ్చేసి అండగా ఉండను, పెద్దవాళ్ళు పార్టీ లీడర్స్ జైల్లో ఉన్నప్పుడు నేను వచ్చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తా అన్నట్టుగా కూడా ఉండాలి కదా. అది ఒప్పుకున్నారు, అసలు విషయం ఒప్పుకున్నారు. ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు తను వచ్చేసి నేను ఒకటే ఎదగాలి అన్నప్పుడు అహం వచ్చినట్టే కదా సార్. హేమ గారు ఒప్పుకున్నారు, ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారు పార్టీ కోసం పనిచేస్తలేరు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి అని. రామ్మోహన్ రావు గారు అది చేయండి ఇది చేయండి అన్నారు. రెండు రకాలుగా ఉండాలి. ఒక మనిషి పార్టీని వచ్చేసి తను ఎదుర్కొంటూ పార్టీకి కూడా సపోర్ట్ చేసుకుంటూ, అంటే తను ఏమి ఎదిగారు మీ దృష్టిలో? ఒక్క నిమిషం, హేమ గారు పాయింట్ కి వచ్చారు, ఫైనల్ గా మీరు పాయింట్ కి వచ్చారు. పార్టీ బతికుండాలి. పార్టీని ఫస్ట్ బలోపేతం చేసుకోవడానికి లీడర్స్ వచ్చేసి ఏంటిది జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు గాని పార్టీకి గాని సపోర్ట్ గా ఉండుకుంటూ నిన్ను నువ్వు ఎదుగమని చెప్తున్నారు. కానీ ఓన్లీ పర్సనల్ ఖర్చుతోనే పర్సనల్ గా మాత్రమే ఎదుగుతా, పార్టీకి నాకు సంబంధం లేదు అనే టైప్ లో ఉన్నా గానీ తను ఎక్కడో ఏంటిది బయటకు వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి పార్టీ లీడర్స్ అందరు జైల్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అనే టైప్ లో, దానికి కాదు రెండు రకాలుగా చేయమన్నారు. కానీ ఓన్లీ తను హేమ గారు ఒకటి మీరు ఏమంటున్నారు, మా గురించి మాట్లాడతలేడు, పార్టీని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఒక్క నిమిషం పార్టీకి తన అవసరం ఉన్నప్పుడు పార్టీ గురించి చేయలేదు. అది ఇంటర్నల్ గా కొన్ని ఏది ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇంటర్నల్ గా ప్రాబ్లం జరుగుతున్నాయి. మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? ఎందుకు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు పార్టీ నుంచి? మీరు తెలంగాణ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. మీరు రాఘవ్ చద్దా ఐ స్టాండ్ ఫర్ రాఘవ్ చద్దా పార్టీలతో సంబంధం లేదు. ఒక్క నిమిషం నేనేమంటున్నా, రామ్మోహన్ రావు గారు 1 సెకండ్ లెట్ మీ ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఈ ప్రశ్న అడగండి. ఏమంటున్నానంటే ఇది రాఘవ్ చద్దాకి ఎంత వర్తిస్తుందో కేజ్రీవాల్ కూడా అంతే వర్తిస్తుంది కదా అంటున్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప. దేశం గొప్ప అనేవాడు పార్టీ గురించి పట్టించుకోలేదని అన్యాయంగా బదిలించి తీసేస్తారని నేను అడుగుతున్నాను. అది ఒప్పుకున్నారు కదా. వ్యక్తిగతంగా ఒకటి నా పాయింట్ ఏంటంటే హేమ గారు నా పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు 1 సెకండ్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు. హేమ గారు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే తీసేయలేదు అంటున్నారు. డిప్యూటీ చీఫ్ లీడర్ గా ఆయన తొలగించిండ్రు. అవును, స్పీకర్ మన రాజ్యసభ చైర్మన్ రాసిండ్రు. మైక్ ఇవ్వద్దన్నారు. మళ్ళీ మైకు వ్యక్తిగతంగా కూడా ఈ వద్దని ఉత్తరం రాసిండ్రు. మీరు తొలగించలేదంటే ఎట్లా? నేను రీసెంట్ ఏం జరిగింది తెలుసుకోండి. మీ పార్టీలో నా సింపుల్ క్వశ్చన్ హేమ గారు, ఆయన వ్యక్తిగత చరిష్మా కోసం వ్యక్తిగత ప్రొఫైల్ పెంచుకోవడం కోసం ఏం చేశారు? ఒక్క నిమిషం మీరు అన్నారు ఇందాక హేమ గారు వ్యక్తిగతంగా పనిచేసుకుంటున్నారు వ్యక్తిగత హోదా కోసం అని చెప్పేసి ఏం చేశారు? మీరేమన్నారు ఇందాక? పార్టీ కోసం మాట్లాడట్లేదు, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత హోదా కోసం మాట్లాడుతున్నారు, ఆయన హోదా క్రియేట్ చేసుకుంటున్నారు, సెలబ్రిటీ హోదా కోసం అన్న లైన్లో మీరు మాట్లాడారు. నేనేం అడుగుతున్నా, ఆయన వ్యక్తిగత చరిష్మా పెంచుకోవడం కోసం ఏం చేశారన్నది నా ప్రశ్న.
వ్యక్తిగత హోదా పెంచుకోవాలి సార్, ఎవరు పెంచుకోవద్దని చెప్పట్లేదు. ప్రజల కోసం మాట్లాడినప్పుడు ఎవరికైనా అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడండి కాబట్టి తనకు ఒక అవకాశం వచ్చింది. పార్టీ అనేది తనను ఎదుక్కుంటూ ప్రజల గురించి మాట్లాడుకుంటూ అదే విధంగా పార్టీని కూడా కాపాడుకోవాలి అంటున్నాం తప్ప మేము వచ్చేసి పార్టీని వాడుకొని మీరు ఎదిగి పార్టీని మొత్తానికి తుంగలు దొక్కమని చెప్పి ఎవరు చెప్పారు కదా. ఆయన ఏం పార్టీని తుంగలో దొక్కలే, ఆయన అదే అంటున్నారు, నేను పార్టీ వ్యతిరేకంగా ఏం మాట్లాడానో చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు. సో మీరు చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పలేదు సార్. పార్టీకి వ్యతిరేకంగా ఇది 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇంటర్నల్ గా పోతున్న సమస్యలని వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. అంతకు మించి వచ్చేసి పార్టీ ఎప్పుడు వచ్చేసి ప్రజల సమస్యల మీదనే పోరాడుతుంది, ప్రజల సమస్యల మీదనే వచ్చేసి ఇన్వాల్వ్ అయి ఉంటుంది తప్ప దాని విషయంలో ఎవరిని కంట్రోల్ చేయదు పార్టీ. ఆ విషయం పార్టీలో అదే కదా రాఘవ్ చెద్దా చేసింది, అదే కదా, అదే రాఘవ్ చెద్దా లోక్సభ నిండు సభలో చేసింది అదే కదా. మీ పార్టీ కార్యాలయంలో మాట్లాడి మీ పార్టీ సమిష్టిగా నిర్ణయం, అంటే ఆయన ఆలోచనలు వ్యక్తిగతంగా ఆయన సభలో చెప్తున్నారు, పార్టీలో డిస్కస్ చేస్తలేరు, మాతో కూడా చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది. సో పార్టీకి ఆయనకు దూరం పెరిగింది అని ఒకవేళ మీ దగ్గర చర్చ లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కేసీఆర్ సొంత కూతురుకే ఇచ్చారు. సో అట్లాంటి రాఘవ్ చెద్దాకి ఎందుకు ఇవ్వలేకపోయారు? సార్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా సార్. ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఒక సభ్యుడు అయినప్పుడు దీని మీద చర్చిస్తున్నాం అన్నట్టుగా ఇంటర్నల్ గా కూడా మీటింగ్స్ ఉంటాయి కదా సార్. ఏదైనా రేపు పొద్దున జరగడానికి ఇప్పుడు నేనైనా మాట్లాడినా కూడా ఏదైనా జరగడానికి ఏదైనా మాట్లాడి ఉంటే అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు తన వల్ల చెడ్డ పేరు వచ్చిందని ఎవరు చెప్పలేదు, కానీ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం పార్టీకి అవసరం ఉంది, తను అవసరం ఉన్న రోజు ఏ రోజు మాట్లాడలేదు అని చెప్పేసి అది ఒకటి ఉంటే అది ఇంటర్నల్ గా పోతుంది తప్ప అది బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చేసి పార్టీలో డిస్కషన్ ఎందుకు చేయట్లేదు? పార్టీ మీకు ఒక లీడర్ గా మిమ్మల్ని ఎదగడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు పార్టీలో అందరు కలిసి మాట్లాడుకొని వచ్చేసి డిసిషన్ తీసుకొని మాట్లాడారు సార్. ఇక్కడ 2 అంశాలు నాకు కనిపిస్తున్నాయి, మీరు మాట్లాడుతుంటే 2 అంశాలు నాకు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రజల కోసం తర్వాత ముందు పార్టీ కోసం మాట్లాడాలి, ముందు రాజకీయం చేయాలి, ఆ తర్వాత ప్రజల కోసం మాట్లాడాలి. రేపొద్దున మీలాంటి యువ నాయకులు, రేపొద్దున మీలాంటి ప్రజాసేవ చేద్దామని వచ్చేవాళ్ళు ఒక యంగ్ పొలిటికల్ లైన్ ఎత్తుకొని యంగ్ పొలిటీషియన్స్ కూడా అసలైనటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఇట్లనే గొంతు నొక్కేస్తారు కావచ్చు. రేపొద్దున మీకు కూడా అదే, రేపొద్దున మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తే ప్రజా సమస్యల కోసం పోరాడతామని ప్రజలకు బయటకు చెప్తారు తప్ప సభల్లోకి వెళ్ళి మాట్లాడే గొంతులను దొక్కేస్తారు, ఆ తర్వాత గొంతు మాట్లాడనియరు, తొక్కేస్తారని చెప్పేసి రాఘవ్ చెద్దా విషయంలో కనిపిస్తుంది. ప్రజలకు ఇలాంటి నాయకుల నుంచి మాట ఒకటి చేతొకటి కనిపిస్తుంది. వచ్చేసి ప్రజల కోసం పోరాడుతున్నాడు కాబట్టి తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీలో తీసుకోవడం జరిగింది. లేకపోతే ఎవరు తీసుకోరు. ప్రజల కోసం కాకుండా స్వార్థంగా తన ఎదుగుదల కోసం ఉన్న ఏ లీడరు ఏ పార్టీలోకి తీసుకోడు. ప్రజల కోసం సమస్యల మీద మాట్లాడటంనే పార్టీలోకి తీసుకుంటారు సార్. మీరు ఏ విధంగా మాట్లాడతారు నాకైతే అర్థం కావట్లేదు. మీరు వచ్చేసి వేరే రాంగ్ రూట్ గా వేరే అర్థం చేసుకుంటున్నారు. కావాలి అనుకున్నప్పుడు ప్రజల కోసం పోరాడితేనే వాళ్ళని తీసుకుంటారు. ప్రజల కోసం కాకుండా తన కోసమే స్వార్థంగా చేస్తే ఎవరు తీసుకోరు పార్టీ. ఆయన స్వార్థం కోసం ఏం చేశారు? నాకు 2 పాయింట్లు చెప్పండి. నాకు కాదు తెలంగాణ ప్రజలకు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు 2 పాయింట్లు చెప్పండి. తన స్వార్థం కోసం ఏం చేశారు? ఏమన్నా రీల్స్ చేశారా? చాలా మంది ఎమ్మెల్యేలు, రామ్మోహన్ రావు గారు చాలా మంది ఎమ్మెల్యేలు రీల్స్ చేసుకుంటారు, గన్మెన్లను పెట్టుకొని. మనం చూసాం పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు రీల్స్ కోసం తాపత్రయపడి. అట్లాంటి క్యారెక్టర్, అట్లాంటి కట్అవుట్ కూడా కాదు కదా. ఆయన మాట ఒక ప్రజల కోసమే వచ్చింది. ఏ రోజు కూడా ఏం చేశారు స్వార్థానికి? సార్ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని ఎవ్వరు అనలేదు. ఇంటర్నల్ గా సమ్ రీజన్స్ వల్లనే తనకిచ్చారు తప్ప దీన్ని మిక్స్ చేయకండి సార్. అది వేరు ఇది వేరు సార్. నో, రాజకీయాలు వేరు, ప్రజా సమస్యలు. రాఘవ్ చెద్దా విల్ బికమ్ ఏ హీరో. ఎవరు ఏమనుకున్నా రాఘవ్ చెద్దా గొంతు నొక్కేస్తే ఆయన్ను ఇంకా పెద్ద హీరోని చేశారు రామ్మోహన్ రావు గారు. కానీ రాఘవ్ చెద్దాను ఈ గొంతు ఇక్కడికి నొక్కితే అది ఎదుగుతుందా? దేశం మొత్తం కూడా రాఘవ్ చెద్దా వెనక నిల్చుంటారు. ఎందుకంటే ఒక సామాన్యుడి కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. రాఘవ్ చెడ్డా అనే పర్సన్ మా పార్టీలోనే ఉన్నాడు, మా పార్టీ మనిషే, మా పార్టీలోనే ఎదిగాడు. కానీ మేము వచ్చేసి తనను బయటికి పొమ్మని చెప్పి మేము అనట్లేదు. కొన్ని
ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వట్లేదు 2-3 ఇయర్స్ నుంచి అని అది పర్సనల్ గా వాళ్ళ మధ్య లోపల ఉన్నది సార్. అది ఈ దీనికి సంబంధించింది కాదు కదా. ప్రజల కోసం పనులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా. మేము కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది తనకి. ఇంటర్నల్ పాత విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు సంథింగ్ ఇప్పటికి కానీ వచ్చేసి తనని మీరు ఇవ్వద్దు ఈ రీజన్ వల్లనే అని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పలేదు. చెప్పాలి ఇప్పుడు బయటికి రావాలా? ఎందుకు మైక్ వద్దన్నారు? బయటికి రా. రామ్మోహన్ రావు గారు రాఘవ చెద్దా లేవరెత్తున్నటువంటి అంశాలు నేను చెప్తున్నా. ఇప్పుడు హేమ గారు చెప్పిన ఆయన స్వార్థం కోసం, ఆయన ప్రొఫైల్ కోసం అంటున్నారు కదా. కేజ్రీవాల్ ప్రొఫైల్ మిస్ అవుతుంది, రాఘవ చెద్దా ఎదుగుతున్నారు, కేజ్రీవాల్కి రావట్లేదు. ఆయన చేసేటువంటి పాయింట్స్, ఆయన ఎత్తేటువంటి అంశాలు రాఘవ చెద్దా వ్యక్తిగతంగా పోతున్నాయి. పార్టీకి ఏం లాభం జరగట్లేదు. రేపు పొద్దున ఢిల్లీలో అధికారంలో రావాలంటే రాఘవ చెద్దా వచ్చినా ఆశ్చర్యపోయాల్సినటువంటి అవసరం లేదు. అదే కదా ఇక్కడ కనిపించేది. రామ్మోహన్ రావు గారు అదే ఇప్పుడు అర్థమైంది. అదే ఈ ఎపిసోడ్ తోటి ఇది కేజ్రీవాల్ పార్టీ, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇది కేజ్రీవాల్ పార్టీ అని అర్థమైంది. నో దిస్ ఈజ్ నాట్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇది కేజ్రీవాల్ పార్టీ. స్టేట్ లో పనిచేసినా గానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే కేజ్రీవాల్ సార్కే కదా. కాదు మీరు అట్లా మాట్లాడకండి. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పార్టీ అనొద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ రామ్మోహన్ రావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ దే, నాట్ ఫర్ పీపుల్, రైట్? పార్టీ కేజ్రీవాల్ అనుకుంటే ఏం సమస్య లేదు. ఆయనకి ఏం తేడా లేదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటున్నారు, ప్రజల సమస్యలు అంటున్నారు. కానీ ఏమంటా అంటే ఇప్పుడు ఇదే వర్తింపు కేజ్రీవాల్ కూడా వర్తిస్తూ అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెత్త వరకు అవినీతి ఆరోపణలు లేవు. ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకు పోయించుండు, చెప్తున్న మనీష్ సిసోడియా కానీ మిగతా అందరూ జైలుకు పోయించు. అటువంటి ఆరోపణలు అయితే లేవు కదా. పార్టీ లైన్ దాటి ఎక్కడైనా మాట్లాడిందా? ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యలు ఆమ్ ఆద్మీ విషయాలు మాట్లాడడానికి పర్మిషన్ పార్టీ పబ్లిక్ డొమైన్. ఇంటర్నల్ విషయాలు ఇక్కడ అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేదు. ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్ క్లోజ్ అవ్వాలి. పార్టీ ప్రజల సమస్యల మీద